శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్కారం. శ్రీమాత్రే నమః. సార్ గరికపాటి గారి వారి వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మధ్యాహ్న భోజనం పథకం పైన అవునండి, ఆయన అవును. చేసిన వ్యాఖ్యలు. Yeah. ఇంతకు ముందే మీరు కొన్ని వీడియోస్ లో కొంతమంది పండితులకి ఈ సంవత్సరం పీఠాధిపతులు పీఠాధిపతులు చూసుకొని మాట్లాడాలని 4-5 నెలల క్రితమే మనం ప్రిడిక్ట్ చేసాం. అవును అవును అంటే ఎందువల్ల అంటారు? ఆయన గ్రహస్థితి ఏమైనా బాగాలేదా? ఎందుకంటే ఈ మధ్య రిపీటెడ్ గా వైరల్ అవుతున్నాయి ఆయనకి సంబంధించినవి కానివ్వండి, ఇట్లనే చాలా మందికి సంబంధించి నెగిటివ్ గా ఇంపాక్ట్ చూపిస్తాం. అవునండి. ఎందువల్ల అంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేను మీకు గతంలో కూడా చెప్పాను, దీనికి రీజన్ మళ్ళీ చెప్తాను. అయితే దీని ఎఫెక్ట్ ఇంకొక 4-5 నెలలు ఉంటుందండి. ఇది ఇంకా ఆరంభమే. ఇలాంటివి చాలామంది మాట్లాడతారు, చాలా కాంట్రవర్సీస్ అవుతాయి. పండితులు, గురువులు, గురుస్థానంలో ఉండేవాళ్ళు, పీఠాధిపతులు. మీరు చూసినట్లయితే చెన్నజీయ స్వామి వారు, ఆయనకి ఏమవసరం, ఆయన మాట్లాడాడు, అదంతా పెద్ద పెంట అయింది. అవును. ఇప్పుడు ఈయన సహస్రావధాని అంటే అసలు అది మామూలు విషయం కాదండి. 1000 మంది ప్రశ్నలు అడిగితే 1000 మంది ప్రశ్నలు గుర్తుపెట్టుకొని 1000 మందికి ఆన్సర్ చెప్తారు వాళ్ళు. మీరు ఏదైనా 2 పదాలు ఇస్తే ఉదాహరణకి ఆ ఫోను ఏసీ రిమోట్ అని ఇస్తే ఆ ఫోన్ రిమోట్ మీద ఒక ఇది చెప్పగలుగుతారు వాళ్ళు అప్పటికప్పుడు, సెకండ్స్లో, వితిన్ సెకండ్స్లో. అంటే వాళ్ళ బ్రెయిన్ సరస్వతీ పుత్రులు చెప్పాలంటే. మరి అలాంటి సరస్వతీ పుత్రులకి కూడా ఏమిటి గతి అంటే వాళ్ళు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? ఎందుకంటే ఎవ్వరు కూడా హర్షించదగ్గగా లేదు అది. గవర్నమెంట్ ఎందుకు పెట్టింది అసలు మధ్యాహ్న భోజనం అనేటువంటిది? పేదవాళ్ళే గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ అవుతారు. జాబ్స్ అందరికీ కావాలి గవర్నమెంట్, కానీ స్కూల్స్ మాత్రం పేదవాళ్ళది దిగుతాడు. అందరూ జాయిన్ చేయడానికి ఇష్టపడరు, ఎందుకంటే అక్కడ ఉండే సర్కిల్ అనుకోండి, ఇంకోటి అనుకోండి, రకరకాలుగా ఆలోచించి. వాళ్ళ కాన్సెప్ట్ ఏంటంటే భోజనం పెడితే ఆ పేదవాడు ఆ పిల్లవాడిని కూలికి పట్టుకెళ్లకుండా కనీసం అక్కడ భోజనం దొరుకుతుంది కదా విద్యతో పాటు అనే ఆశతోనైనా వాడు జాయిన్ చేస్తాడు. వాళ్ళకు వచ్చేటువంటి దాంట్లో అదైనా వస్తుందేమో అనేటువంటి దాంతో ఇది అసలు యాక్చువల్ కాన్సెప్ట్ అది. అయితే ఈయన కాన్సెప్ట్ ఏంటంటే వేదంలో ఒక మాట ఉంటుంది, గుడ్డు అన్నిటికన్నా ప్రమాదంగా భావిస్తారు. ఇప్పుడు ఎక్కడైనా హోమం జరుగుతుంది అనుకోండి, ఇక్కడ గుడ్డు తిన్న వాళ్ళు ఎవరైనా ఉంటే బయటికి వెళ్ళిపోండి అని చెప్తారు. ఎందుకంటే గుడ్డు అనేటువంటిది ఏంటంటే ఒక గర్భ శిశువుతో సమానం, గర్భంలో ఉండే శిశువుతో. ఎందుకంటే ద్విజన్మలు ఉంటాయి దానికి, అంటే ముందు ఒక జన్మ, తర్వాత ఇంకో జన్మ, 2 జన్మలు ఎత్తేది గుడ్డు. ద్విజులు అని అంటే రెండు వాటిని అంటే మన జన్యం ధరించే వారిని, పళ్ళని కూడా ద్విజ అనే పదం వాడతారు. ఓకే, అంటే 2 సార్లు వస్తుంది, పన్ను ఒకసారి మళ్ళీ వస్తుంది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ గుడ్డుకు సంబంధించింది పిల్లలకి పెట్టడం ఏంటంటే ఆయన కాన్సెప్ట్ యాక్చువల్గా. కానీ ఇక్కడ ఏమవుతుందంటే అది లగ్జరీ కాదు, అది నీడ్. అది నీడ్ విషయంలో మాట్లాడితే ఇక్కడ చూడండి, ఆయన ప్రవచనాలు విని ఎంతోమంది ఇన్స్పైర్ అయిన వాళ్ళు ఉన్నారు, అబ్బబ్బలే చెప్తాడని మాట్లాడుకునే వాళ్ళు ఉన్నారు, ఎంతో పోయిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఒక్క మాట వలన ఇలా అయిపోతుంది. అంటే దీని అర్థం ఏమిటి? కాలము ఎవరినైనా మారుస్తుంది. ఒకప్పుడు మహాభారతంలో చూడండి, వాళ్ళు చక్కటి చక్రవర్తులు, మంచి రాజులుగా ఉన్న వాళ్ళు ఒక చిన్న జూదంలో మొత్తం సర్వం కోల్పోయారు. అవునా? కాలం బలీయమైనటువంటిది. అందుకే మన మహర్షులు వీళ్ళందరూ ఏంటంటే కాలంలో ఉండేటువంటి గ్రహాలను అనుసరించి, ఓహో ఇప్పుడు స్థితి ఇలా ఉంది కాబట్టి ఈ రకంగా మనం ప్రవర్తించాలి. మిథున రాశి అనేటువంటిది ఏదైతే ఉందో కమ్యూనికేషన్ హౌస్, 3వ స్థానం, బుధుడు యొక్క రాశి. బుధుడు కమ్యూనికేషన్స్ కారకుడు. ఓకే, ఇక్కడ గురువు ఉన్నాడు. ఒరిజినల్గా గురుగ్రహం ఉండడం అనేటువంటిది మంచిదే, కానీ గురువు స్వరూపం మారిపోయింది. రాజు గురువు అయ్యి ఆ గురువు యొక్క రాశిలో శని ఉంటూ శని యొక్క రాశిలో రాహు ఉన్నాడు. నేను చాలా నెలల నుంచి మొత్తుకుంటున్నా ఈ విషయాన్ని. అయ్యా ఇక్కడ ఇట్లా ఉంది, మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఈ పీఠాధిపతులు కానీ, గురుస్థానంలో ఉండేవాళ్ళు కానీ, ఈ ప్రవచనకర్తలకు కానీ చాలా ఇబ్బంది ఉంది అని. సో ఇక్కడ వీళ్ళనే కాదు, ఎవరేం మాట్లాడినా అది బంధువర్గంలో ఒక్కోసారి మనం మధ్యలో ఎంటర్ ఏదో మాట్లాడుతూ ఉంటాం. ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటాం. రెండవది, అగ్రిమెంట్స్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలండి సామాన్య ప్రజలు. అండ్ మనం చూడండి, ఒక్కోసారి మన యొక్క డాక్యుమెంట్స్ ఒక్కోసారి మిస్యూజ్ అవుతూ ఉంటాయి. మిస్యూజ్ అయ్యేటువంటి సమయం ఈ మిథునంలో గురువు ఉన్నంత కాలం ఇంటర్నెట్కి ఎఫెక్ట్ అని కూడా చెప్పానండి, అది కూడా జరగబోతుంది చూడండి కావాలంటే. కాబట్టి ఏంటంటే ఈ యొక్క విషయాలలో
వాయు సంబంధ రాశుల్లో ఉన్నందుకు వాయు సంబంధంగా వచ్చేవి, కమ్యూనికేషన్ రంగాల్లో వచ్చేవి, అంటే ఇప్పుడు మనకి చూడండి విషవాయువులు అంటూ ఉంటాం, వాయువుతో వచ్చేటువంటిది. మీరు గమనించినట్లయితే మిథునంలో గురువు ఉన్నప్పుడు మీరు చూడొచ్చు ఖచ్చితంగా ఎవ్రీ ఇయర్ కంటే కూడా మీరు ఒక 100 సంవత్సరాల క్రితం వరకు రానటువంటి టోర్నడోస్ వస్తాయి. ఓ టోర్నడోస్ అంటే వాయు సంబంధంగా ఇట్లా తిరుగుతూ అవును సార్, సుడిగుండం type సుడిగుండం అంటారు. లాగా సుడిగాలి లాగా వస్తుంది. మ్మ్. సుడిగాలు ఎక్కువ పెరుగుతాయి, దాన్ని టోర్నడోస్ అంటారు. విదేశాల్లో ఎక్కువగా వస్తుంటుంది, మ్మ్. అది పెరుగుతాయి. అయితే నేను అనేది ఏంటంటే ఎక్కువ ఎఫెక్ట్ గురుస్థానంలో ఉండేటువంటి వారికి, పీఠాధిపతులకి, ప్రవచనకర్తలకి, ఆధ్యాత్మిక రంగాల్లో ఉండే వారికి ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఈ గురువు ఇక్కడ ఉన్నప్పుడు ఏంటంటే ఈ గురువు మన మిథునము, కర్కాటకము, సింహరాశిలో సంచరిస్తున్నందుకు వాయుదోషము, జల దోషము, అగ్ని దోషాన్ని ఇస్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఏంటి, 3 పంచభూతాలు 3 భూతాలు ఇబ్బంది వస్తున్నాయి. కాబట్టి అందులో ముఖ్యంగా వాయువులు, గాలిలోనే వాయువు ఉంటుంది కాబట్టి అది ఇంకా ఆకాశం కూడా తీసుకోవచ్చు మనం పంచభూతాల్లో. అయితే ఈ 4 కూడా ఎఫెక్ట్ వస్తున్నందుకు ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక రకమైనటువంటి జనాల్ని ఇబ్బంది ఇచ్చేటువంటి స్థితిలోనే ఉంది. కాబట్టి మాట, అగ్రిమెంట్స్, ఎవరితోనో ఏదైనా మాట్లాడుకునేటువంటి విషయము. ఇంకొకటి ఏంటంటే ఈ వాయువు సంబంధించింది గ్యాస్ కూడా మనకి ఇప్పుడు మనకి కమర్షియల్ వరకు కొంత ఎఫెక్ట్ వచ్చింది, కానీ నాన్ కమర్షియల్కి ఎఫెక్ట్ రాలేదు. కానీ ఫ్యూచర్లో ఖచ్చితంగా నాన్ కమర్షియల్కి కూడా చాలా ఎఫెక్ట్ రానుంది మిథున రాశిలో గురువు వల్ల. ఓ. కాబట్టి ఇప్పటి నుంచే ఎవరైనా ఇంకొక ఎక్స్ట్రా స్టవ్ పెట్టుకోవడం, ఎక్స్ట్రా ఇది పెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడప్పుడే ఏం లేదులే, మనకేం పెద్ద ఎఫెక్ట్ లేదులే అనుకోవడానికి లేదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే మనకి చాలా స్టాక్ ఉంది, ఏమీ ప్రాబ్లం లేదు అనుకుంటున్నారు. కానీ మిథున రాశిలో గురువు గ్యాస్ రిలేటెడ్ సంబంధించిన దాని మీద ఎఫెక్ట్ చూపిస్తాడు. ఈ శాస్త్రం ఎందుకు ఉందంటే ఎవరినో భయపెట్టడానికో కాదు. మనం ముందుగా ఒక 2 రోజులు లేదనుకోండి, అంటే పెట్రోల్ దొరకదు అనుకోండి, మనం ఏం చేస్తాం, కార్లోనో బైక్లోనో ఫుల్ ట్యాంక్ చేయించుకుంటాం. అంటే 2 రోజులు మనం ఎక్కడికి వెళ్ళినా ఇబ్బంది కలగకుండా ఉండడానికి. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇండక్షన్ స్టవ్స్ కానీ, లేకపోతే మనకి ఇండక్షన్ కుక్కర్స్ ఉంటాయి, మనకి పవర్ కుక్కర్స్, లేకపోతే వాటర్ హీట్ చేసుకునేవి పవర్ ద్వారా, ఇవి తెచ్చిపెట్టుకోండి. రేపు పొద్దున్న ఏమవుతుందంటే 1 నెల 2 నెలలు దాటితే దీని ప్రభావం పెరుగుతుంది. ఇదంతా వాయుతత్వ సంబంధించిన వాయుతత్వాన్ని ఇందాక మనం గరికపాడు గురించి మాట్లాడుకున్నాం కదా, అక్కడ వరకే ఆగదు, ఇవన్నీ ఇస్తుంటుంది ఎఫెక్ట్ అది. కాబట్టి ఈ జాగ్రత్తలు అందరూ తీసుకోవాలి. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. శ్రీమాత్రే నమః.